మన శామ్యుల్ గారి పదవీ విరమణకు ఇచ్చేసినటువంటి మన కనిగిరి డివిజన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ, అట్లానే పదవీ విరమణ చేస్తున్నటువంటి శామ్యుల్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఎంతవరకు వచ్చాడు మన ఉద్యోగులకు, శామ్యుల్ గారి సహోద్యోగులకు, ఆ పదవీ విరమణకు మేము హాజరు కావాలి, ఆయన్ని అభినందించాలని అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానము తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి కె శామ్యుల్ గారికి దేవుడు తన జీవితంలో అత్యధికంగా భూమి మీద పుట్టినది మొదలుకొని 62 సంవత్సరములు దేవుడు దాన్ని ఎంతగానో కాచి కాపాడి తన అభివృద్ధి చేసి తన కుటుంబాన్ని ఫలింపజేసినందుకు మొట్టమొదటిగా ఆ దేవదేవునికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. అట్లానే మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఈ ఉద్యోగంలో చేరి 38 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండటం అంటే అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ప్లస్ శామ్యుల్ గారి యొక్క నడవడిక, ఆ పద్ధతి వల్లే ఇంత లాంగ్ టర్మ్ సర్వీసు మన ఆర్ఎన్బికి అందించారంటే అది ఆయన యొక్క ప్రత్యేకమైన కృషి. అట్లా కాకుండా ఆయనకు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి తోడ్పాటు కూడా అన్నీ కలిసి ఆయన సుదీర్ఘమైన సర్వీస్ మన డిపార్ట్మెంట్కి అందించటం, ఇంతటి సర్వీస్ అందించినటువంటి శామ్యుల్ గారికి మా డిపార్ట్మెంట్ తరఫున కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లానే శామ్యుల్ గారు నాకు ఒక అరగంట క్రితమే పరిచయం అయ్యారు. అంటే అంతకుముందు నేను ఇక్కడికి రావడం కొత్త. ఇందులో కొంతమంది ఉద్యోగస్తులకు నేను తెలుసు, కొంతమందికి తెలుసు, కొంతమందికి నేను కొత్త కావచ్చు. అయితే గత వారం రోజుల నుండి నేను ఈ గారి దగ్గర చూసేవాడిని, శామ్యుల్ గారిని ఈ గారి దగ్గర చూసేవాడిని. నాకు పరిచయం ఒక అరగంట క్రితమే పరిచయం అయినా. అయితే అరగంట పరిచయంలో శామ్యుల్ గారి గురించి బాగా తెలుసుకున్నాను. ఏదైతే సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు, మన మేనేజర్ గారు చెప్పినట్టు వినయ విధేయతలు కలిగినటువంటి ఉద్యోగస్తులు. సూపరింటెండెంట్ గారు చక్కగా చెప్పారు. అటెండర్ అయినా కానీ ఆయన మాకు ఒక పెద్ద తరహా పెద్ద మనిషిగా ఉంటాడండి మా మధ్యలో అన్నట్టు. నిజంగా ఆయన చూస్తుంటే అలానే మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఈరోజు శామ్యుల్ గారు కలిసినప్పుడు చెప్పారు, ఎంతమంది పిల్లలంటే నాకు 2 కొడుకులయ్యా, 1 కూతురు ఉంది అని చెప్పారు. సో ఆ బిడ్డలు ఈరోజు మంచి పొజిషన్కి వచ్చారు. వారందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి పొజిషన్కి వచ్చారు. అంటే తన కుటుంబాన్ని కూడా అంతే పద్ధతిగా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఉద్యోగం